అమ్మ పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన పసిబిడ్డలు, హాయిగా ఆడుకుంటూ తిరగాల్సిన పిల్లలు తలకు దెబ్బలు తగిలించుకొని ఆసుపత్రుల్లో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడటం అంటే ఎంత పెద్ద కష్టం. నేడు మన దగ్గర ఎంతో మంది పిల్లలు ఇదే విపత్తును ఎదుర్కొంటున్నారు. మేడపై నుంచి, ఎత్తైన ప్రదేశాల నుంచి, పై అంతస్తుల నుంచి కిందకు పడిపోయి మెదడు దెబ్బతిని తీవ్ర విపత్తుల్లోకి జారిపోతున్న పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు తలగాయాలను సరిగ్గా అంచనా వేయకపోయినా, సకాలంలో సత్వరమే వైద్యం అందకపోయినా పిల్లల ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు తలకు తగిలే దెబ్బలు, గాయాలు, వాటికి చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో క్రాడిల్స్లో మదర్ చేతి నుంచి కింద పడ్డము, బెడ్ నుంచి ఒకసారి దొరలడం అలవాటు అయ్యాక బెడ్ నుంచి పడడము, క్రాడిల్స్ నుంచి పడ్డము, వాకర్స్ నుంచి పడ్డం అనేది కామన్గా చూస్తాం. చిన్నపిల్లలు పడ్డం కామన్, సహజం అనేసి పేరెంట్స్ కూడా ఏం ప్రాబ్లం లేకపోతే డాక్టర్ గారికి తీసుకెళ్ళడం అలా చేయరండి. అయితే మనకు మెడికల్ అటెన్షన్ అవసరం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బేబీ ఎక్కువగా క్రై చేస్తున్నారు, అసలు ఆగట్లేదు, ఫీడింగ్ తీసుకోవట్లేదు, వామిటింగ్ చేస్తున్నాడు, లేకపోతే స్పృహ కోల్పోయాడు, ఫిట్స్లా వస్తున్నాయి, కళ్ళు పైకి తేలేసేసి అన్కాన్షియస్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అలాంటి కండిషన్స్ చూస్తున్నప్పుడు మనము ఇవన్నీ సీరియస్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఫర్ సివియర్ హెడ్ ఇంజురీ అనేది తెలుసుకొని త్వరగా మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. మోస్ట్ కామన్గా మనకు పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ అంటే వాప్ వస్తుందండి. చిన్నపిల్లల్లో ఇది చాలా కామన్గా మనకు చూస్తాం. అదేంటంటే స్కిన్ కింద బ్లడ్ అనేది క్లాట్లా రక్తము గడ్డగట్టుకుపోతుంది. అప్పుడేమవుతుంది అంటే చిన్నపిల్లల్లో మొత్తం ఉండే బ్లడ్ వాల్యూమ్ తక్కువ కాబట్టి ఆ స్వెల్లింగ్ ఒకవేళ పెద్దగా ఉంటే పేషెంట్కి బీపీ తక్కువ అయిపోయి అనీమియా, బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. సివియర్ హెడ్ ఇంజురీలో కోమాలో వస్తారండి. వాళ్ళకు ట్రీట్మెంట్లో ఎమర్జెన్సీలో మనం ముందు వాళ్ళ శ్వాస ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది అనేది చూసుకున్నాక, దాన్ని మనం స్టెబిలైజ్ చేసుకున్నాక ఎమర్జెన్సీలో మనం సిటీ చేసుకుంటామండి. ట్రీట్మెంట్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో వాళ్ళ బ్లడ్ వాల్యూమ్ అవన్నీ తక్కువ ఉంటాయి. ట్రీట్మెంట్ చేయడం, ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ చేయడం అనేది ఐవీ లైన్ యాక్సెస్ చేసుకోవడానికి అన్నిటికీ కష్టంగా ఉంటుంది. దానికి డెడికేటెడ్ టీమ్ అవసరం ఉంటుందండి, విచ్ ఇంక్లూడ్స్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ కేర్ ఫిజిషియన్స్, ఇంటెన్సివ్ కేర్ డాక్టర్స్, న్యూరాలజిస్ట్, న్యూరోసర్జన్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్, పీడియాట్రిక్ సర్జన్స్. ఒక టీమ్ ఎఫర్ట్లో ఈ సివియర్ హెడ్ ఇంజురీస్ని మేనేజ్ చేస్తామండి.